విష జ్వరాలు జగిత్యాల జిల్లాను వణికిస్తూనే ఉన్నాయి. వేల సంఖ్యలో జ్వర పీడితులు, వందల సంఖ్యలో డెంగీ బాధితులతో జిల్లా అతలాకుతలమవుతోంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు 2,50,000 ఇళ్లలో 9 సార్లు జ్వర సర్వే నిర్వహించగా 57,000కు పైగా ప్రజలు తీవ్ర విష జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీన్ని బట్టే జిల్లాలో విష జ్వరాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జగిత్యాల జిల్లా వైరల్ ఫీవర్లతో వణికిపోతుంది. పారిశుద్ధలేమి, దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడంతో రోజు రోజుకు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం డెంగ్యూ కేసులు 230కి పైగానే ఉండగా విష జ్వరాలు వేల సంఖ్యలో ఉన్నాయి. జిల్లాలలో ప్రధానంగా మెట్పల్లి, కోరుట్ల, కదలాపూర్, సారంగపూర్, మల్యాల, కొడిమ్యాల, జగిత్యాల పట్టణంలోని గ్రామాల ప్రజలే మంచం బారిన పడడం అనంతరమే వైద్యాధికారులు శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ పరిశుద్ధత కరెక్ట్ లేదు. దోమల వల్ల వీడికి భారత భీమరాజన్ చనిపోయిండు, తర్వాత బోధనపు లక్ష్యం చనిపోయిండు, తర్వాత ఏనుగుల రామచంద్రం చనిపోయిండు, తర్వాత పోతుల పోషయ్య చనిపోయిండు, పోతుల సన్నాపు రాజ్యం ఆయన చనిపోయిండు. ఇక్కడ మోర్లు ఏవి కూడా కరెక్ట్ లేక ప్రతి ఒక్క ఇబ్బందులు పడుకుంటా మాకు ఏ నాదులు లేక ఒక తిప్పన్నపేట గ్రామ పంచాయతీ జగిత్యాలకు దగ్గర ఉండి కూడా మేము ఏమీ లేనట్టుగా మాకు వ్యవస్థ జరుగుతుంది. దీన్ని ప్రతి చర్య తీసుకొని ప్రతి కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంపీడీఓ కానీ మా ఊరుకు న్యాయం జరిగేటట్టు వేయాలి. ఇదిలా ఉంటే జగిత్యాల నియోజకవర్గం సారంగపూర్ మండలంలోని పెంబట్ల, కోనాపూర్, పోచంపేట గ్రామాల్లో నెల వ్యవధిలో విష జ్వరాల కారణంగా 10 మంది మరణించగా జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామంలో 10 రోజుల్లో 4 మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. అయితే కేసులు పెరిగిన తర్వాతే అధికారులు శిబిరాలు ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు తప్ప ముందస్తు చర్యలు చేపట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. జ్వరం, కాళ్ళ నొప్పులు, చలిచాలి, అప్పుడే ఉడుకు అందరికి వచ్చింది, బాగా మందికి వచ్చింది. బాగా అంటే అందరికి ఇంటింటికి వచ్చుడు పోవుడు, నొప్పులు, కాళ్ళు అయితే లేత్తలేవు. విష జ్వరాల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు నేరుగా జిల్లా కలెక్టర్కే ఫిర్యాదు చేసి వైద్య శిబిరం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నారు. దాంతో మొద్దు నిద్ర వీడిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటా జ్వర సర్వే చేస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మొత్తం డెంగ్యూ కేసులు కేవలం 79 మాత్రమే నమోదు కాగా ఈ ఏడాది జూలై నాటికే 250కి పైగా నమోదవటం సర్కారు నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది. నమోదైన డెంగీ, విష జ్వరాల కేసులు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు మాత్రమే కాగా ప్రైవేట్ లో చికిత్స పొందుతున్న వారు వేల సంఖ్యలోనే ఉన్నారు. కాళ్ళు, ఏతులు, గుంజుడు, జ్వరం, ఎప్పుడు తాపకోలకు వస్తుంది, మగ్గుతుంది. జ్వరాలు వచ్చి బాగా మంది అంటుండ్రు సారు. ఇంటికొక్కళ్ళు, ఇంటికి 2 ఉన్నారు. కేసుల తీవ్రత పెరిగిన అనంతరం సుమారు 5 లక్షలకు పైగా కుండీలు, పాత టైర్లు, ఇతర సామాగ్రి నుండి నిల్వ నీటిని సిబ్బంది తొలగించగా 20,000 కుండీలలో లార్వాలు ఉన్నట్లు గుర్తించారు. 240 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు పంపిణీతో పాటు పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. డెంగ్యూ జ్వరాల నిర్ధారణ అయిన వారి ఇంటి చుట్టుపక్కల 12,654 ఇళ్ల చుట్టూ మందులను స్ప్రే చేసిన వ్యాధుల తీవ్రత కట్టడి కాకపోవడంతో ఆందోళన కలిగిస్తున్న అంశం. ముందస్తుగా పారిశుద్ధ్యంపై చర్యలు చేపడితే ఇంత తీవ్రత ఉండేది కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో 10ల సంఖ్యలో మరణాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వైరల్ ఫీవర్ తీవ్రత మాత్రం ఆగడం లేదు. మరి పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందస్తు జాగ్రత్తలు చేపడితే ఇంకా ఈ కేసులు నివారించవచ్చు. ఇది మొత్తంగా జగిత్యాల జిల్లాలో జ్వరాలకు సంబంధించి, డెంగీ కేసులకు సంబంధించి ఉన్నటువంటి తీవ్రత. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.